గురుకుల పాఠశాలల టెండర్లు అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ల నేపథ్యంలో హైదరాబాద్ లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. గన్ పార్క్ లో చర్చకు వెళ్తున్న బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి టి హరీష్ రావును పలువురు నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. గురుకుల పాఠశాలలు సంక్షేమ హాస్టళ్ల టెండర్ల అంశంపై కాంగ్రెస్ మంత్రులు విసిరిన సవాల్ను స్వీకరించి బహిరంగ చర్చకు వస్తామని హరీష్ రావు ప్రకటించారు. హరీష్ రావు తెలంగాణ భవన్ నుంచి గన్ పార్క్ కు బయలుదేరుతుండగా ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు ఆయనను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితర నేతలను అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో మంత్రుల కోసం వేచిచూశారు. చర్చకు పిలిచి పోలీసులతో అరెస్ట్ చేయించడం కాంగ్రెస్ ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమని కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. హరీష్ రావును అరెస్ట్ చేసిన సమయంలో స్వల్ప తోపులాట జరిగింది. ఆయనతో పాటు ఇతర నేతలను కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించి ఆ తర్వాత సాయంత్రం విడుదల చేశారు. పోలీస్ స్టేషన్లో ఉన్నాము. మరి మాజీ మంత్రివర్యులు శాసనసభ డిప్యూటీ ప్రెసిడెంట్ హరీష్ రావు గారు, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు, తర్వాత మిగతా ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు మేమందరం కూడా ఇలా ఎంత అప్రజాస్వామికమైన విధానాలంటే తెలంగాణ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గత నెల 31వ తారీఖు నాడు మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు గురుకులాల్లో జరిగిన కుంభకోణం గురించి వారు చాలా ఓపెన్గా చెప్పారు. మేము ఎలాంటి బహిరంగ చర్చకైనా సిద్ధంగా ఉన్నాం, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, నేను నిజంగా మేము తప్పు చేసినట్టు నిరూపిస్తే మేము రాజీనామా పత్రాలు తీసుకొని వస్తాం, రాజీనామా కూడా చేసిపోతామని అన్నారు. తర్వాత ఒక 15 రోజుల తర్వాత మేము చాలా క్లియర్గా, అంతకన్నా ముందే ఒకసారి ప్రెస్ మీట్ పెట్టినాం, మేము మా దగ్గర ఉండే ఆధారాలు చూపించినాం. వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మళ్ళీ మేము గత వారం మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, లక్ష్మణ్ కుమార్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, అజరుద్దీన్ గారు, మీరు చర్చకు వస్తామన్నారు కదా, మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా జూలై 2వ తారీఖు అంటే ఈరోజు ఉదయం 11 గంటలకు మేము బుక్ కూడా చేసినాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఆధారాలన్నీ ఒక ట్రంక్ పెట్టెలో రెడీగా పెట్టాము, అవి తీసుకొని వస్తాము, మీ అందరికి కూడా కుర్చీలు కూడా వేస్తాము అని చెప్పడమే కాకుండా మేము ఎలాంటి దుర్భాషలు ఆడడం, ప్రజాస్వామిక వాతావరణంలో మీరేం చేశారు మీరు చెప్పండి,
కేసీఆర్ గారి పాలనలో ఏ విధంగా నడిచిన ఈ గురుకులాలు విద్యా వ్యవస్థ అది కూడా చెప్తాం మేము. అదేవిధంగా కేసీఆర్ గారి పాలనలో ఏ విధంగా మరి చిన్న చిన్న పిల్లలను తర్వాత చిన్న